హలో అండి, నమస్తే. నా పేరు వికే మహాలక్ష్మి. మేము కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు మా అబ్బాయి ఆఫీస్ టూర్ తీసుకెళ్ళాడండి. అది మెటా కంపెనీ అండి. అక్కడ లంచ్ టైంకి మేము వెళ్ళాము. అక్కడ లంచ్ వెళ్ళిన వాళ్ళకి, విజిటర్స్కి, ఆఫీస్లో వాళ్ళకి అంతా ఫ్రీ అంటండి. అక్కడ లంచ్ చేసి మా మనవరాలు ఐస్ క్రీమ్ అది కూడా తీసుకుని అందరం లంచ్ చేసి తిన్నామండి. తర్వాత అక్కడ ఓపెన్ హార్ట్ ల్యాబ్కి తీసుకెళ్ళాడండి మా అబ్బాయి. అక్కడ మా మనవరాలు అయితే మిషన్ ఉంటే అది ఎలా వాడాలి ఏంటి అనేది చూసి మెటా కంపెనీస్ బ్యాడ్జ్ లాంటివి తయారు చేసిందండి. తయారు చేసి వాళ్ళ మావయ్యకి కూడా చూపించింది. ఇదిగోనండి మెటా కంపెనీ ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. ఇక్కడ ఫోటోలు అవి తీసుకున్నాము. మెటా కంపెనీ అంటే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్నండి. ఈ ఈ మూడు కలిపి మెటా అండి. మేము అక్కడి నుంచి అదంతా ఆఫీస్ అంతా చూసి మేము ఏంటి చూసి గార్డెన్ చూడడానికి వెళ్ళాం. రూప్ గార్డెన్ అండి. ఆ రూప్ గార్డెన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ పైకి లిఫ్ట్లో వెళ్ళామండి. అది 4-5 అంతస్తులు ఉంటుందేమో ఎత్తు. ఎత్తులో ఇదిగోండి ఇలా ఉంది రూప్ గార్డెను. ఇక్కడ చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి. గార్డెన్ అంటే చిన్న చిన్న మొక్కలేమో అనుకున్నాను నేను, కానీ ఈ పెద్ద పెద్ద వృక్షాల్లాగే ఉన్నాయండి. మన ఇండియాలో వేప చెట్లు, మామిడి చెట్లు ఎలా ఉంటాయో అంతంత చెట్లు పెద్ద పెద్దవండి. ఈ పైన 2 ఆఫీసులను కలుపుకొని ఈ రూప్ గార్డెన్ చేశారటండి. ఇది చాలా పెద్ద ఆఫీసు. ఇదిగోనండి ఇక్కడ ఈ గార్డెన్ చూసి, ఈ ల్యాండ్ చూసి మా మనవరాలు అయితే ఇలా పిల్లి మొగ్గలు అవి వేసింది. ఇదిగోనండి ప్రతి స్టేర్కి కూడా ఇలాగ కొంచెం కొంచెం గార్డెన్లు అయితే ఉన్నాయి. ఇలా పెద్ద పెద్ద మొక్కలే పెంచుతున్నారు వీళ్ళు. గార్డెన్ అంటే చిన్నవి కాదు, మొక్కలే ఇవి. ఇది కింద స్టేర్లోనమాట అండి. పైనుంచి తీసాము. ఇది ఇలాగా ఆ లోపలికి ఆఫీసులు ఉంటాయి అన్నమాట అండి. ఆఫీసుల్లో ఫోటోలు తీయకూడదు కదండి. వెళ్ళి చూసాను. చాలా డీసెంట్గా, నీట్గా, చక్కగా పిల్లలు అన్ని దేశాల నుంచి వచ్చి ఇక్కడ హెడ్ ఆఫీస్ అనుకుంటుంది. అక్కడ చాలా ప్రశాంతంగా పని చేసుకుంటున్నారండి. చక్కగా చాలా డీసెంట్గా ఉంది. ఆఫీస్ అయితే చాలా పెద్దది. ఒక ఆఫీస్ నుంచి ఒక ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సైకిల్ మీద వెళ్ళొచ్చు. ఏంటి కార్లు వెళ్తున్నాయి. తర్వాత చాలామంది బస్సు కూడా ఎప్పుడు తిరుగుతూనే ఉన్నాయండి. బస్సుల మీద కూడా వెళ్ళొచ్చు. అక్కడ కూర్చోడానికి మొక్కల మధ్యలో కూర్చోడానికి కూడా చైర్స్ లాగా, బల్లల్లాగా అవి అందంగా వేశారండి. ఇవిగోనండి ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. వేప చెట్లులా ఉండి కాయలు ఉన్నాయి. కొన్నిటికి పువ్వులు, అందమైన పువ్వులు, రకరకాల పువ్వులు, అలాగా పెట్లు అవి తింటాయనేమో మరి. బెర్రీ చెట్లులాగా అలా అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయండి. ఇదిగోనండి పైనుంచి చూస్తుంటే ఈ సముద్రంది నాచు అనుకుంటా. ఈ వాతావరణానికి అలా రెడ్ కలర్లో ఉన్నట్టుంది. ఈ పైనుంచి చూస్తుంటే వైటు ఉప్పు తేరిపోయింది. అదిగో చూడండి కార్లు, రోడ్డు మీద కార్లు ఎంతలాగా చిన్నగా కనిపిస్తున్నాయి. చివరి నుంచి అయితే తీసారు. ఇక్కడ ఫోటోలు కూడా తీసుకున్నాం మేము. కార్లు చూడండి అలాగా చాలా ఎత్తులో ఉందన్నమాట అండి. ఇది ఇలా ఎంత స్ట్రాంగ్గా కట్టి ఉంటారో కదా ఈ బిల్డింగ్స్. ఎంత ఎంత నిశ్చంతగా, ఎంత స్ట్రాంగ్గా కట్టి ఇంతంత మొక్కలు వేసారంటే చాలా రోడ్లు కూడా వేసారండి. చాలా బాగున్నదండి. ఈ గార్డెన్ చాలా నచ్చింది నాకు. ఇదిగోనండి ఒక మొక్కని అదే నరికి ఆ మానును అనమాట
ఇలాగా కాండాన్ని ఇలా చేసి వేశారు. దీని మీద ఈ గాలికి వాతావరణానికి చాలా ఎండగా ఉన్నా కానీ మా మనవరాలు అయితే ఎంజాయ్ చేసిందండి చక్కగాని. ఇదిగో వాళ్ళ తాతయ్య గారు అయితే ఫోటోలు తీస్తున్నారు. ఇలా ఫోటోలు తీసుకుంటూ మేము ఇవన్నీ చూసుకుంటూ అదిగోండి అది లోపల ఆఫీసు ఉంటుందన్నమాట అండి. ఇదిగో ఇలాగా ఇవి మన బ్యాంబో చెట్లు ఏవో అంటారు కదా, అలా ఉన్నాయండి. ఈ ఫ్లవర్స్ చూడండి, ఇవి కూడా చక్కగా ఏయో బొమ్మకి ఉంటాయి చూడండి, అలా ఉన్నాయి. ప్రకృతిలో చూసే బొమ్మలు ఇవన్నీ తయారు చేస్తారు కదా, ఇవిగానండి. ఈ ఫ్లవర్ చూడండి, ఈ మొగ్గ చూడండి, బాగుంది. ఇలా ఉన్నది ఈ చెట్టుకి మొగ్గలైతే. ఇదిగోండి ఇది పువ్వు ఇలా ఉందండి. చాలా బాగున్నాయండి. మేము అక్కడక్కడ అలా తిరుగుతూ చాలా ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో కానీ మైల్సే, కిలోమీటర్లు కాదు, చాలా మైళ్ళే ఉంటుందండి, అంత పెద్దదే. ఇవన్నీ చూసుకుంటూ చాలాసేపు గార్డెన్లోనే ఉన్నాం. గార్డెన్ అంటే ప్రతి మొక్కని చూస్తూ నాకు చాలా ఇష్టం కదా, గార్డెన్లోనే ఉన్నాం. చూడండి ఈ ఫ్లవర్ చూడండి, చాలా బాగుంది. ఇక్కడికి లక్షల్లో వస్తారటండి విజిటర్స్. వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఫుడ్ పెడతారండి. ఫుడ్ చాలా బాగుంది. ఇదిగోనండి మేము తిరిగి తిరిగి ఇలాగా రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు నీడలో కూర్చున్నట్టు ఇలా కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాం, ఉంటామండి.